హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మేము కొవ్వూరు పెళ్ళికి వెళ్ళాం కదా. సో అక్కడ ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చేసారు. అక్కడ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, నీట్గా పెద్దగా. మనకి ఏంటంటే ఫ్యామిలీ ఎంత ఫ్యామిలీలో కూడా మనం స్టే చేయడానికి వీలుగా ఉన్నట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో చూడండి, మేము ఉండే గది ఏంటంటే ఇదే, మాకు ఈ రూమ్ ఇచ్చారనమాట. సాటర్డే నైట్ పామస్ రసం జరిగింది. పామస్ రసం ఏంటంటే పెళ్ళికొడుకుకి మరదలు ఉంటారు కదా, వాళ్ళు గోరింటాకు పెట్టి చిటికన్ వేలికి అండ్ అరిచేతికి గోరింటాకు పెట్టి రసం చేస్తారనమాట. రసం చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు అడుగుతారు. అంటే వాళ్ళు ఎంత డబ్బులు అడిగితే అంతే ఇవ్వాలి, లేకపోతే ఒప్పుకోరు అనమాట. చెయ్యి పట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్. చెయ్యి ఏంటంటే డబ్బులు ఇచ్చేంత వరకు వదిలిపెట్టరు. ఇంకా ఫైనల్గా నెక్స్ట్ డే సండే అనమాట. ఆ సండేకి మార్నింగ్ అంటే తెల్లారేసరికి మనం లేచేసరికి అక్కడ వర్షం చూడండి, అసలు ఎంత వర్షం పడుతుందో. సో మేమేమనుకున్నామంటే ఇంత వర్షం పడుతుంది, జనాలు ఎలా వస్తారా అసలు ఏంటా అని అనుకున్నాము. కానీ అదేదో చెప్తారు చూడండి ఫ్రెండ్స్, మనం ఏంటంటే పెళ్లి కూతురు చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి. ఈ సమ్మర్లో మనం పెళ్ళికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో దేవుడు ఏంటంటే కనుకరించి చల్లటి వాతావరణాన్ని కూడా కలిగించాడు. చాలా చల్లగా హ్యాపీగా పెళ్ళి అయితే బాగా జరిగింది. సో వర్షం కూడా ఆగిపోయిందనమాట. ఇంకా జనాలు కూడా చాలామంది వచ్చారు, చాలా గ్రాండ్గా చేశారు పెళ్ళి అయితే. ఇక్కడ ఏంటంటే నికా జరుగుతుంది. అంటే పెళ్లి కూతురు ఇటువైపు, పెళ్లి కొడుకు అటువైపు ఉన్నారనమాట. పెళ్లి పెద్దలు అడుగుతున్నారు పెళ్లి కొడుకు వైపు, నీకు ఇష్టమైన నికా అని చెప్పి, అంటే కుబులు అని చెప్పి అడుగుతున్నారు. పెళ్లి కొడుకు కుబులు అని చెప్తాడనమాట. 3 times చెప్పాలి. అలాగే పెళ్లి కూతురు దగ్గర కూడా వస్తారు, వాళ్ళు కుబులు అని అడుగుతారు. కుబులు అంటే ఇష్టమేనా అని అడుగుతారు ఫ్రెండ్స్. ఇంకా ఇష్టమే అని చెప్పి 3 times చెప్తే నికా అయిపోయినట్టే, సంతకాలు చేయించుకుంటారు. పెళ్లి కూతురికి ఇంకా నికా అయిపోయింది. నికా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు తరపున అంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళు వచ్చి మాలో నల్లపూసల దండ వేస్తారనమాట. సో అదైతే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. జరిగే ముందు ఇలా చేస్తారనమాట. ఇంకా పెళ్లి కూతురికి నల్లపూసల దండ వేసేసారు. వేసిన తర్వాత ఏంటంటే అందరూ విషెస్ చెప్తున్నారు, అంటే మ్యారేజ్ డే విషెస్ చెప్తున్నారు. సో చూడండి, ఇటువైపు పెళ్లి కొడుకు, ఇటువైపు పెళ్లి కూతురు. సో చాలా గ్రాండ్గా చేశారు ఫ్రెండ్స్. అంటే ఏ ఆడపిల్లకైనా కావాల్సింది అదే కదా. సో అందరూ భోజనాలకి వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా భోజనం చేద్దామని చెప్పి వెళ్తున్నాము. మా ముస్లింలో పెళ్లి జరిగే ముందు ఒక రోజు ముందే, అంటే శుక్రవారమే పసుపు హల్దీ ఫంక్షన్ కూడా జరిగింది. నేను దానికి వెళ్ళలేకపోయాను. ఇంకా తర్వాత ఒక రోజు ముందు, అంటే పెళ్లి రేపనగా ఒక రోజు ముందు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళకి పామస్ రసం చేస్తాము. ఇంకా అక్కడ నుంచి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా ఫైనల్లీ మేమైతే భోజనం స్టార్ట్ చేసేసాము.